అందరికీ క్రీస్తు ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని యొక్క ప్రజలారా, ఈ యొక్క సాయంకాలం సమయంలో మీతో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మాట్లాడడానికి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా, ఈ వీడియోస్ ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. అందరికీ తెలిసిన సంగతే, క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘానికి ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో దీవెనకరంగా, ఎంతో సవాలుతో కూడినటువంటి వ్యక్తిగా మనకందరికీ సుపరిచితుడైనటువంటి ప్రవీణ్ పగడాల గారు ఈరోజు మృతి నొందినాడన్న సంగతిని మనందరికీ తెలుసు. ఆ యొక్క మృతి ద్వారా క్రైస్తవ లోకానికి ఎంతో తీరని వేదన, క్రైస్తవ లోకానికి ఎంతో లోటుగా మనం గమనిస్తున్నాం. ఈ విషయాన్ని నేను మీతో మాట్లాడడానికి కూడా చాలా హృదయపూర్వక, హృదయ భారముగా, ఎంతో దుఃఖముతో, ఎంతో వేదనతో నేను మీతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. క్రీస్తు నందు సంగమా, మృతికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయినప్పటికీ ముఖ్యంగా ఆ యొక్క ప్రవీణ్ పగడాల గారి యొక్క వదిలి వెళ్ళిన పరిచర్య కొరకు, వారి కుటుంబం కొరకు, వారి భార్య బిడ్డల కొరకు, వారి ముందు ఉన్నటువంటి పరిచర్య కొరకు, వారి వదిలి వెళ్ళిన పరిచర్య కొరకు, వారి కుటుంబ ఆదరణ, నెమ్మది కొరకు క్రైస్తవ లోకం ఎంతోమంది ఒక స్ఫూర్తిగా ప్రవీణ్ పగడాల గారు తీసుకున్నటువంటి నేటి క్రైస్తవ యువతరము, అలాగే ఎన్నో వేలాది డిబేట్స్లో కూడా యేసుక్రీస్తు ప్రభు పక్షంగా ఆ పోరాటం సలిపినటువంటి ఒక వీరుడిగా క్రైస్తవ లోకానికి సుపరిచితమైనటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. అన్నగారి యొక్క మృతి అనుమానాస్పదం అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క కృపలో ఆ సంగతుల కొరకు మన అందరూ తెలిసిన సంగతులు కనుక మనమందరం కూడా వారి కుటుంబ ఆదరణ కొరకు, వారి యొక్క భవిష్యత్తు కొరకు, వారి కుటుంబ భవిష్యత్తు ఆదరణ కొరకు ప్రార్థించవలసిన భారము, బాధ్యత, ప్రార్థన యోధులుగా మన మీద ఉందన్న సంగతి మర్చిపోకుండా సమయం పాటించి దేవుని యొక్క సమక్షంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభుత్వము, చట్టము న్యాయంగా పనిచేయనట్లు, ప్రభుత్వం కూడా మృతికి గల కారణాల విషయంలో సరైనటువంటి న్యాయం కుటుంబానికి జరిగినట్లు, క్రైస్తవ సంఘాలకు జరిగినట్లు, క్రైస్తవుల మీద ఎలాంటి దాడులు, అలాంటి సంఘటనలు జరగకుండా దేవుడే తన బిడ్డలను సంరక్షించినట్లు తన విడిచిన పరిచర్య కొరకు ప్రార్థిద్దాం. ఒక నిమిషం ప్రార్థిద్దాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా యేసయ్యా, మీ కొందన మీ పవిత్రమైనటువంటి మీ పాదసన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. సహోదరులు తండ్రి ప్రవీణ్ పగడాల గారి మృతి పట్ల ఎంతో వేదనతో, దుఃఖంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏదేమైనా ప్రభా, బిడ్డ నీ కొరకు కష్టపడి, నీ కొరకు ప్రభా అనేక ఆత్మలకు సవాలుగా నిలబడినటువంటి సేవకుడు,